మార్గశీర్షం ఒక విలక్షణమైన మాసం, మార్గాలలో శ్రేష్టమైనది, ఉపయోగకరమైనది, భగవంతుని పొందు మార్గం, భగవంతుని చేరుకునే మార్గం, భక్తి మార్గం. శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన మాసం మార్గశిరం. రోత్సామ తథాసామ్నాం గాయత్రీ ఛందసామహం మాసానాం మార్గశీర్షోహ ఋతూనాం కుసుమాకరం. రోత్సామ తథాసామ్నాం గాయత్రీ ఛందసామహం మాసానాం మార్గశీర్షోహం ఋతూనాం కుసుమాకరం. ఈ శ్లోకంలో మార్గశీర్షము నేనే, 6 ఋతువులలో పుష్ప సౌరభం నేనే, సామవేదానికి గానాలలో బృహత్సామము నేనే, ఛందస్సులలో గాయత్రి ఛందస్సును నేనే అని, కాలములలో వసంత శోభనిచ్చేటువంటి కాలమును నేనే అని భగవద్గీతలో స్వామి విభూతి యోగంలో చెప్పారు. మార్గశీర్షం ఒక విలక్షణమైన మాసం. మార్గశీర్షం అంటే మార్గాలలో శ్రేష్టమైనది, ఉపయోగకరమైనది. అది ఏ మార్గం అంటే భగవంతుని పొందు భక్తి మార్గం. శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన మాసం. భగవద్గీతలో చెప్పినట్టు బృహత్సామ తథాసామ్నాం గాయత్రీ ఛందసామహం మాసానం మార్గశీర్షోహం ఋతూనాం కుసుమాకరం అనే శ్లోకంలో మార్గశీర్షాన్ని నేనే, 6 ఋతువులలో పుష్ప సౌరభాన్ని నేనే, సామవేదానికి చెందిన గానాలలో బృహత్సామ నేనే, ఛందస్సులలో గాయత్రి ఛందస్సును నేనే, శోభ అధికంగా ఉండేటువంటి కాలమును నేనే అనేటువంటి విషయాన్ని స్వామి చెప్పారు. శ్రీకృష్ణ భగవానుడు విశేషంగా భగవద్గీతలో చెప్పినట్టు మాసానాం మార్గశీర్షోహం. సూర్య భగవానుడు 12 నెలల్లో నెలకి ఒక మాసం చొప్పున మారుతూ ఉండేదాన్ని మాస సంక్రమణం అంటాం. 12 నెలల్లో నెలకు ఒక మాసం చొప్పున ఆయన మారుతూ ఉంటాడు. ఆయన ఇలా సంవత్సరానికి 12 సంక్రమణాలు ఉంటాయి, అంటే 12 సంక్రమణాలు. సూర్యుడు తులారాశి నుండి వృశ్చిక రాశిలోకి ప్రవేశించడం వృశ్చిక సంక్రమణం. ఈ మార్గశిర మాసంలో శ్రీ మహావిష్ణువు, శ్రీ మహాలక్ష్మీదేవికి, సూర్య భగవానుడికి చాలా ప్రీతికరమైన మాసం. ఇంకొక విశేషం ఏమిటంటే భగవద్గీత జనించినటువంటి మాసం ఈ మార్గశిర మాసం. ఈ మాసమంతా శ్రీ మహావిష్ణువును తులసీ దళంతో పూజించడం పుణ్యప్రదం. శుక్లపక్ష ద్వాదశి నాడు పంచామృతాలతో అభిషేకం చేయడం, శ్రీవారితో పాటు సూర్య భగవాను పూజించడం. ఏ పని చేస్తున్నా ఓం నమో దామోదరాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. మార్గశిర లక్ష్మీవార వ్రతం అని కూడా చేస్తారు. కాబట్టి విశేషంగా ఈ యొక్క మార్గశిర మాసం ముక్తికి మార్గం, ముక్తికి మార్గం కింద మనం భావించి అదే తత్వాన్ని మనం అలవరుచుకుని ఈ మార్గశిర శుద్ధ షష్ఠి నాడు సుబ్రహ్మణ్య షష్ఠి, మార్గశిర శుద్ధ ఏకాదశి వైకుంఠ ఏకాదశి, దీన్నే మోక్షైక ఏకాదశి, ఉత్తర ద్వారదర్శనం, మోక్షద ఏకాదశి గీతా జయంతి, సమస్త మానవాళికి ధర్మనిధి, వేద విజ్ఞాన సారమంతా నిమిడీకృతమై ఉన్నటువంటి భారతీయ ఆధ్యాత్మిక జగత్తులో శిఖరాయమానమైనటువంటి భగవద్గీతను శ్రీకృష్ణ భగవానుడు ప్రబోధించిన రోజు మార్గశిర బహుళ ఏకాదశిని, విమల ఏకాదశి, సఫల ఏకాదశి, ఈ విధంగా అనేక మార్లు పేర్లు చెప్పుకుంటూ ఉంటాం. ఇదే మాసంలో మనకు దత్తాత్రేయ జయంతి వస్తుంది. అదేవిధంగా మత్స్య ద్వాదశి, ప్రదోష వ్రతం, ఈ విధంగా అసలు సమస్తము పుణ్యమే ఈ మాసం అంతా కూడా. ఇప్పుడు అడగచ్చు, మాతాజీ ఏ మాసం కాదు మాతాజీ, మన దగ్గర అన్ని మాసాల్లోనూ పూజలు ఉన్నాయి కదా. ఎస్, అందుకే నేను ప్రారంభించేటప్పుడే అన్నాను, సనాతన ధర్మానికి సంబంధించి చెప్పుకునేటువంటి అంశాలలో మాసాలలో స్వామి నేను చెప్పారు, నేనే మార్గశిరం, మాసానం మార్గశీర్షోహం, విభూతి యోగం భగవద్గీత. ముక్తిని
పొందు మార్గం, భగవంతుని పొందు భక్తి మార్గం, మార్గశీర్షం, మార్గాలలో శ్రేష్టమైనది. అదే విష్ణు పదానికి చేర్చేటువంటి మాసం. ఆ యొక్క మాసం గురించి తెలుసుకుంటూ ఈ యొక్క నారాయణ తత్వాన్ని తెలుసుకోవడానికి ఉత్సుకులైనటువంటి భక్తులందరికీ కూడాను మరొక మారు నా నమస్కారాలు తెలియచేసుకుంటూ, నిన్న విశేషంగా నేను సెషన్ తీసుకోలేకపోవడానికి కారణం మా నాన్నగారి యొక్క అనారోగ్యం. అది మళ్ళీ కొంచెం ఇబ్బంది పెట్టింది. ఆ భగవంతుని కృపతో సీరియస్ గానే ఉన్నారు, కానీ స్టేబుల్ అని అంటున్నారు, చూడాలి. భక్తులందరూ ఎవరైతే మా నాన్నగారి గురించి, మా యొక్క కుటుంబం గురించి ప్రార్థన చేశారో, నా బృంద సభ్యులందరికీ కూడాను పర్టికులర్లీ నిరంతరం నిమిషం ఫాలో అప్ చేస్తూ చాలా మంచి సపోర్ట్ ఇచ్చినటువంటి నిఖిత మాతాజీ, ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు దట్ లిటిల్ వర్ణికా మాతాజీ, క్యూట్ బేబీ. నాకు పర్సనల్ గా శ్రీనివాస్ ప్రభు గారు బెహ్రేన్, అరుంధతి మాతాజీ, శ్రీనివాసులు గారు, ఎవరు కాదు వనజ మాతాజీ, పాపం పొద్దున రాత్రి నాకు ఇవాళ పొద్దున కూడా కాల్ చేసినట్టున్నారు. యాక్చువల్లీ నేను ఐ వాజ్ స్లీపింగ్ 11ంటికి. యాక్చువల్లీ వాజ్ మార్నింగ్, నైట్ అంతా ఐ కుడ్ నాట్ స్లీప్. ఎనీవేస్ ఐఎమ్ సో హ్యాపీ. అంటే ఈ సిచ్యువేషన్ రావడం హ్యాపీ కాదు కానీ, బట్ ఇంతమంది ఒక్క మనసులో నాకెంటూ ఇంత చోటు చేసుకోగలిగినందుకు సదా అందరికీ నమస్కారం. హరే కృష్ణ. ఈరోజు సెషన్ మార్గశిర మాసం, నారాయణునికి ప్రీతికరమైన మాసాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మనం నారాయణాచ్యుత అనంత గోవింద హరి సారముగ నీకు ఏ శరణంటిని. నారాయణాచ్యుత అనంత గోవింద హరి సారముగ నీకు నే శరణంటిని. పగలు రాత్రుల రీతి బహుజన్మ మరణాలు తగుమేను పొడుచూపు తను తాని తొలగు. నగిల్చు ఒకవేళ అలగించు ఒకవేళ ఒగరు కారపు విడేము ఉబ్బిల్చినట్లు. ఓ నారాయణ అచ్యుత అనంత గోవింద హరి. చలువయును వేడియును నటల సంసారంపు తొలకు సుఖ ఒకవేళ దుఃఖమొకవేళ ఫలములివే ఈ రెండు పాపములు పుణ్యములు పులుపు తేపిని కలిపి భుజించినట్లు. చలువ వేడి, సుఖము దుఃఖము, పాపము పుణ్యము, పులుపు తీపి. మనం ఆహారం భుజించేటప్పుడు పులుపు తీపి రెండు సేవిస్తాం, ఎందుకంటే జిహ్వ చాపల్యం, కెనాట్ కంట్రోల్, ఇంద్రియ తృప్తి. కాబట్టి పులుపు తీపి ఏ విధంగా మనం ఆహారం కింద భావించి చక్కగా పరిగ్రహిస్తూ ఉంటామో, అదే విశేషంలో చలువ వేడి, సుఖము దుఃఖము, ఈ రెండు పాపము పుణ్యము అన్ని సమస్తము జీవితంలోనే ఉన్నాయి మనకి. పగలు రాత్రి ఏ విధంగా వస్తుందో బహుజన్మ మరణాలు సంభవిస్తున్నాయి. ఇహము పరము ఇదంతా కూడా కళా నిజము, భ్రాంతి విభ్రాంతి.
కానీ నిజమైనది ఒక్కటే ఉంది. పులుపు తీపి ప్రారంభం ఉంది, అంతం ఉంటుంది. సుఖము దుఃఖము, ఆనందము విషాదము. కానీ సహజమైనది ఏమిటయ్యా అంటే సహజ శ్రీ వెంకటేశ్వర నన్ను కరుణింప. వెంకటేశ్వర నన్ను కరుణింప, బహువిధంబుల నన్ను పాలించవే. సహజ శ్రీ వెంకటేశ్వర నన్ను కరుణింప, బహువిధంబుల నన్ను పాలింపవే, పాలింపవే, పాలింపవే. వెంకటేశ్వర నన్ను పాలించవయ్యా. ఇహము పరము కళా నిజం భ్రాంతి విభ్రాంతి చలువ వేడి సుఖము దుఃఖము పాపము పుణ్యము పులుపు తీపి పగలు రాత్రి ఉప్పు కారం అన్ని రెండు రెండు ద్వంద్వాలు. శాశ్వతమైనది ఏదయ్యా? నారాయణతే నమో నమో భవనారద సన్నుత నమో నమో మురహర భవహర ముకుంద మాధవ గరుడ గమన పంకజనాభ పరమ పురుష భవబంధ విమోచన నర మృగ శరీర నమో నమో. ఓ నారాయణతే నమో నమో. పోతన మహాకవి ఈ భాగవతాన్ని ఏమని చెప్పారంటే నిగమములు వేయి చదివిన సుగమంబులు కావు ముక్తి శుభగత్వంబుల్ సుగమంబు భాగవతమును నిగమంబు పఠింప ముక్తి నివసము బుధా. వేద వాంగ్మయంలో అంతర్భాగమైనటువంటి భాగవతం. అందరం కూడా రోజు భాగవతం తెలుసుకుంటున్నాం అంటే కేవలం కృష్ణుని లీలలు తెలుసుకుంటున్నాం. ప్రహ్లాదోపాఖ్యానం, అంబరీషోపాఖ్యానం, అజామిలోపాఖ్యానం, ధ్రువోపాఖ్యానం, కపిలోపాఖ్యానం అన్ని కూడా కథాగమనాలు. శ్రీ మహావిష్ణువు యొక్క దివ్య అవతార లీలా విశేషాలు. శంఖము చక్రము గదా పద్మము ధరించినటువంటి చతుర్భుజాకారుడైనటువంటి పీతాంబరధారుడైనటువంటి నల్లనివాడు శ్యామమోహనుడు ఆ శ్రీ మహావిష్ణువు యొక్క దివ్య తేజో రూపాన్ని స్మరించుకుంటూ వేద వాంగ్మయము అంటే ఏమిటి? నేను మొన్న క్విజ్ ఒకటి క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ పెట్టినప్పుడు ఎవరైతే మన యొక్క ప్రారంభమైనటువంటి సెషన్స్ లో పాల్గొనలేదో వారు కొన్ని సందేహాలు వ్యక్తపరిచారు నాకు పర్సనల్ గా కూడా వాట్సాప్ లో. ఆ సందేహాలన్నిటినీ మనసులో పెట్టుకుని ఈ రోజు సెషన్ ని భాగవతం విష్ణుతత్వం అనేటువంటి కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం. ఈ క్షణాన్ని ఉన్నటువంటి జీవితం మరో నిమిషం ఏమి జరుగుతుంది అనేటువంటిది ఏ మనిషికి కూడా తెలియదు, ఏ జీవికి తెలియదు. కానీ నిగమములు వేయి చదివిన సుగమంపులు కావు ముక్తి శుభగత్వంబుల్ సుగమంపు భాగవతమును నిగమంపు పఠింప ముక్తి నివసనము బుధా. ఏది క్షేమకరము, ఏది శుభదాయకము, ఏది ముక్తిదాయకము. ఈ రోజు ఈ 2 మొబైల్స్ ఉన్నాయనుకోండి, ఇంకొక నాకు 4 మొబైల్స్ ఉన్నాయి యాక్చువల్గా. సరే, ఈ 2 మొబైల్స్ పట్టుకుని దీంట్లో చాటింగ్ చేస్తూ దీంట్లో సోషల్ మీడియా చూసుకుంటూ ఏదో అన్నీ ఉన్నాయి కదా మనకి డైవర్షన్స్. మంగమ్మ మాతాజీ అన్నట్టు చైనా వాడి మాయ. కాబట్టి ఈ మాయలో పడి ఆ జీవితాన్ని వృధా చేసుకుంటే కంటే ఎన్నో వేల శాస్త్రాలు శ్లోకాలు చదివే కంటే సుగమంపు భాగవతమను నిగమంపు పఠింప ముక్తి నివసనము బుధా. ఒక భాగవతం, ఆ భాగవత తత్వం
వేదాలు, వేదాంగాలు, ఉపనిషత్తులు, పంచమ వేదమైనటువంటి భారతము, సనాతన భారతీయ సారస్వతము అంటే సాహిత్యములో ప్రాచీనములు అనేటువంటిది మన యొక్క సనాతన ధర్మం చెప్తుంది. భాగవతం స్పష్టంగా చెప్తున్నటువంటి 4 బేసిక్ పాయింట్స్ ఉన్నాయి. ఒకటి ఏమిటంటే ఆస్తికత్వం. భగవంతుడు ఉన్నాడు, సాకార రూపుడైనటువంటి భగవంతుణ్ణి స్మరించాలి. అవతార తత్వం అంటే భగవంతుని యొక్క అవతార మహిమలు. భగవంతుడు ఎప్పుడు అవతరిస్తానని భగవద్గీతలో చెప్పారో ఎవరైనా చెప్పగలరా? ఎప్పుడెప్పుడు స్వామి అవతారాలు వస్తాయి? ఎస్ నిఖిత. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుదామ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం. కరెక్ట్. ఎప్పుడైతే ధర్మం నశింపజేయబడుతుందో, పుణ్యశీలులు ఇబ్బంది పడతారో. ధర్మం ఇబ్బంది పడుతుంది అంటే ధర్మం అంటే ఏమిటి? భగవత్ ప్రణీతమైనది సమస్తము ధర్మమే. మరి అధర్మం అంటే మాతాజీ బుక్కుల్లో ఇది చేయండి ఇది చేయండి అని ఏది చేయమన్నారో దానికి వ్యతిరేకం చేసిందంతా అధర్మమే. సత్యవచనము చేయవలను, పలుకవలను, సత్యము పలుకవలను. సత్యము పలుకవలను అంటే అసత్యము పలికినచో అధర్మం అని చెప్పాలి అంటే ఇదేమి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కాదు. భగవంతుడు చెప్పింది ధర్మం, ధర్మశాస్త్రం. భాగవతము స్పష్టంగా చెప్పేది ఆస్తికత్వం, అవతారతత్వం, భక్తి యోగం. యోగము అంటే భగవంతుణ్ణి చేరుకునే సోపానం. ఆ సోపానమును ఉపయోగించుకుని చాలా కష్టపడతాం. ఒక హోటల్లోకి వెళ్తే వాడు ఎక్కడో 5th floor లో తిన్నారో బఫేనో ఏదో అంటే ఆ మెట్లు ఎక్కడ ఉన్నాయి, ఎస్కలేటర్ ఎక్కడుంది, ఎయిర్పోర్ట్కి వెళ్తే అసలు ఏమి హడావిడి, అబ్బబ్బబ్బబ్బ. బట్ వి ఫీల్ హ్యాపీ. ఎందుకంటే దట్ ఈస్ సాటిస్ఫైయింగ్ అవర్ సెన్సెస్, సెన్స్ గ్రాటిఫికేషన్. హ్యాపీగా ఉంది మనకి, ఎంతో హ్యాపీ. అసలు ఆ షాపులు, ఎయిర్పోర్ట్ లో వెళ్తే ఆ షాపులు, బస్ స్టాప్ పెడితే షాపులు, ఎంత కష్టపడమన్నా కష్టపడతాం. సో హ్యాపీ. మళ్ళీ ఎయిర్పోర్ట్ లో 2 ఇడ్లీలు 300 రూపాయలన్నా కూడా తింటాం. అదే పక్క బండి మీద 20 రూపాయలు అంటే బా ఈ సో డర్టీ. వాడు కరెక్ట్ రేట్ చెప్పాడు, ఇడ్లీ 2 20 రూపాయలు. ఎయిర్పోర్ట్ లో ఓ ఇడ్లీ ఫ్యాక్టరీ అని ఉంది. ఐ షుడ్ నాట్ మెన్షన్ ఇట్ ఐ బిలీవ్, బట్ ఎనీవేస్ అక్కడ 289 రూపాయలు 2 ఇడ్లీలు. దాని మీద అదే కారప్పొడి, అదే సాంబార్, అదే పచ్చడి. ఎయిర్పోర్ట్ లో ఉంది కాబట్టి 2 ఇడ్లీల కాస్ట్ పెరిగిపోయింది, వాల్యూ ఎడిషన్. వాడి ఖర్చు అంతా వెయ్యాలి కదా మన నెత్తి మీద. ఎందుకు చెప్తున్నానంటే ఇంద్రియ తృప్తి కొరకు మనం ఎంతవరకు పాటు పడతాం, మన ప్రెస్టేజ్ నిలుపుకోవడానికి ఎంత పాటు పడతాం, గొప్ప చూపించుకోవడానికి ఎంత పాటు పడతాం, డంబాచారం చేయడానికి ఎంత పాటు పడతాం, అహంకారపూరితమైనటువంటి తత్వంలో ఎంతవరకు ఉంటాం. ఆస్తికత్వం ఈ కాలంలో ఫ్యాషన్ అయిపోయింది. నాస్తికత్వం. భగవంతుడా, ఆయన ఒక ఎనర్జీ, ఆయన ఒక ఫోర్స్. ఆయనే చెప్తున్నారు సాకార రూపుని నన్ను స్మరించండి, నిరాకార తత్వాన్ని మీరు స్మరించి తరించలేరు, కాన్సన్ట్రేషన్ కుదరదు, మీకు ఆ మనో నిబ్బరం ఉండదు అని చెప్పి స్వామి చెప్తున్నారు. లేదు, మనం స్టిల్ వి బిలీవ్ ఎనర్జీ, ఫోర్స్. దేవుడు ఉన్నాడా, గ్రహణం ఉంటుందా, రాహు ఉన్నాడా, కేతు ఉన్నాడా. ఈ యొక్క స్వేచ్ఛా స్వాతంత్రాలు ఎక్కువ మన ధర్మంలోనే ఉన్నాయి, ఇంకో ధర్మంలో అది లేదు. ఆస్తికత్వం, అవతారతత్వం, భక్తి యోగం. భాగవతం యొక్క బేస్ ఏమిటి, ఏం నేర్చుకుంటారంటే ఈ 3 చెప్పగలగాలి ఎవరైనా. ఆస్తికత్వం, అవతారతత్వం, భక్తి యోగం. భాగవతానికి అంతరాత్మ ఏది అంటే అది భక్తి. భక్తి అంటే ఏమిటి మాతాజీ? చూపించండి, ఎక్కడన్నా ఉందా? ఒక బీకర్లు వేసి చూపించండి. మనలో అహంకారం ఉంది, ఓ బీకర్లు వేసి చూపించగలమా? లేదా సొరకాయ తరిగినట్టు ముక్కల కింద తరగలమా? భక్తి అనేది ఒక తత్వం, ఒక చింతన. అంతరాత్మ అయినటువంటి ఆ యొక్క పరమాత్ముని చేరుకునేటువంటి మార్గాన్ని చూపించేది ఆ భక్తి. అది మనలో జనింపజేసినటువంటి ఆ యొక్క శ్రీమన్నారాయణ యొక్క దివ్య చరణార విందాలకు మరొక్క మారు నమస్కారాలు తెలియజేసుకుంటూ, నవవిధ భక్తి మార్గాలు భాగవతంలో హృదయంగమంగా అభివర్ణితమయ్యాయి.
శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మ నివేదనం. భగవద్గీత సెషన్స్ లో కూడా నేను ఇది రిపీటెడ్ గా ఈ శ్లోకం చెప్తూనే ఉన్నాను. పోతన దానికి ఆంధ్రీకరణ ఏం చేశారంటే, తనుహృద్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందనార్చనముల్ సేవయు ఆత్మలో ఎరుకయున్ సంకీర్తనల్ చింతనంబును ఈ 9 భక్తి మార్గముల సర్వాత్మున్ హరిని నమ్మి సజ్జనుడై ఉండుట భద్రమంచు తలతున్ సత్యము దైత్యోత్తమ. ఈ భక్తి వేదాంత తత్వానికి పరాకాష్ఠను ప్రతిపాదించే సాహిత్య శిఖరం భాగవతం. భక్తి వేదాంత తత్వక్రమ పరిణామ వికాసం ఏమిటంటే భాగవతం మనమంతా కూడా ఎంతో అదృష్టంగా భావించాలి. శ్రవణం. ఈ రోజు మార్గశీర్ మాసంలో నారాయణ యొక్క దివ్య తత్వాన్ని తెలుసుకుంటూ శ్రవణం భద్రం శ్లోకం శ్రూయాసం. అథర్వ వేదంలో చెప్పబడినటువంటి దాంట్లో భగవంతుని కళ్యాణ గుణాలే వినాలి మనం. ఈ చెవులు ఇచ్చినది భగవంతుడు దేనికి? ఏనికైతే ఈ చెవులు ఇవ్వబడ్డాయో అవి తప్ప అన్ని పనులు చేస్తున్నాం మనం. ఆల్ అదర్ యాక్టివిటీస్. వేరే వాళ్ళు చాడీలు చెప్తే వినడం, వేరే వాళ్ళ గురించి చెడు మాటలు వినడం, చెడు పాటలు వినడం, లేకపోతే ఏదో ఒకటి సంథింగ్ విచ్ ఇస్ నాట్ గుడ్. చెడు అనేది లేదు. అధర్మమైనవో రజోగుణమైనవో తమో గుణమైనవో సమస్తము వింటాం ఈ చెవులతో. ఒక్క భగవంతుని శ్లోకాలు తప్ప. అది కూడా కేవలం మనం శనివారం నాడు ఆ విష్ణు సహస్రనామం వినేటప్పుడు, వెంకటేశ్వర సహస్రనామం లేదా ఆ సుప్రభాతం వినేటప్పుడు కేవలం మనం ఏం చేస్తామంటే కొన్నిసార్లు అదేదో చెవులో పడతాయి, ఆటోమేటిక్ ఇట్లా సిగ్నల్స్ చేస్తాం, సింబల్స్ చేస్తాం, దేవుడి దగ్గర నుంచి లేచి వెళ్ళిపోతాం. ఈ సిగ్నల్స్ సింబల్స్ దేవుడికి అర్థం కావు, ఇదే అర్థం అవుతుంది. విష్ణోర్రుకం వీర్యాణి ప్రోవోచం ఋగ్వేదంలో. శ్రీ మహావిష్ణువు యొక్క పరాక్రమ గాథలు మనం కీర్తన చేయాలి. స్వామిని ఇప్పుడు మనం ఇంత అశాశ్వతమైనటువంటి జీవితంలో, డంబాచారభరితమైనటువంటి జీవితంలో మనం ఎవరైనా పొగిడితే అబ్బా ఎంత హ్యాపీయో. ఇక పొగడలేదో ఇక వాళ్ళ వెనకాల పడతాం మనం. వాళ్ళ పీచం అంచడానికి చూస్తాం. హౌ టు గో అబౌట్ ఇట్. ఇక వాళ్ళు ఎట్టగొట్టే హెరాస్ చేస్తాం మనం. అంటే మన యొక్క తత్వాలు ఆ విధంగా ఉన్నాయి మనకి. అది ఒక విధంగా కొంచెం దురవస్థ కార్యక్రమమే. శ్రీమన్ మహావిష్ణుమూర్తి పరాక్రమ గాథలు చెప్పేటువంటిదే కీర్తనం. మనామహే చారు దేశ్యనామ స్మరణం. ఎప్పుడూ స్మరిస్తూ ఉండాలి స్వామిని. వేదాలలో చెప్పబడింది ఇది. ఇదేదో పోతన్న గారు కూర్చునో, వేదవ్యాసుడు కూర్చునో, లేకపోతే అరుంధతి మాతాజీ కూర్చునో చెప్పిని రాసినటువంటి విషయాలు కావు. లేదా బండి శ్రీనివాసులు గారు, ఇంకా జిఎస్ రెడ్డి ప్రభు ఎవరో కూర్చుని వాళ్ళు రాస్తే మనం తెలుసుకునేది కాదు. వేదములలో ప్రవచించబడినటువంటి విశేషమైనటువంటి పక్షమాణములైనటువంటి ఉదాహరణలతో చెప్పుకుంటున్నాం మనం. భద్రం శ్లోకం శ్రూయాసం. భగవంతుని కళ్యాణ గుణాలే వినాలి మనం. కీర్తనం శ్రీమన్ మహావిష్ణుమూర్తి పరాక్రమ గాథలు వినాలి, ప్రవచించాలి, చెప్పాలి, కీర్తన చేయాలి. స్మరణం స్వామి వారి యొక్క వైభవాన్ని మనం స్మరించాలి. పాదసేవనం. ఎవరినయ్యా పాదసేవనం? ఈ రోజు రాజుడు రేపు రాజులు కాదు. ఈ రోజు వాడి కాళ్ళు పట్టుకుంటాడు, రేపొద్దున వాడు కాస్త పదవి ఊడిపోతుంది. ఇంకోడు వాడి పాదాలు పట్టుకుంటాం. ఎంతకాలం ఈ పాదాలు పట్టుకునేది? నీ రాజఠీవితో మా కడకు విచ్చేయుదువు కాక అని స్వామిని మనం పాదసేవనం చేయాలి. ఎందుకంటే శాశ్వతమైనటువంటి శక్తితత్వం, శాశ్వతమైనటువంటి మహత్తత్వం, శాశ్వతమైనటువంటి విశ్వతత్వం ఉన్నటువంటిది స్వామి శ్రీ మహావిష్ణువు మాత్రమే. అర్చనం. పరాత్పరుడైనటువంటి ఉపేంద్రునికి మనం అర్చనం చేయాలి. ఇంద్రుని యొక్క సోదరుడు కాబట్టి ఉపేంద్రుడు అంటాం మనం. వందనం. అభివాదాలు. అసలు ఇదే మర్చిపోయాం. ఊళ్ళో వెళ్ళినా కూడా ఇట్లా
ఇదేమన్నా అంటే జనరేషన్ మారింది, అంత ఓల్డ్ థాట్స్ అంటారు. ఓల్డ్ లేదు, న్యూ లేదు. షార్ట్ కట్స్, పార్టర్ మెథడ్స్ అవి నడవు. వైశ్వానరస్య సుమతో శ్యామ. మనము విశ్వశిల్పి ప్రాభవంలో అణగి ఉండదగు దాస్య భక్తి. సఖ్యం. స్వామిని మనం మన తోడు, మన నీడ, మన స్నేహితుడు, మన సఖుడు. ద ఓన్లీ వెల్ విషర్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ గాడ్. భగవంతుని తర్వాత భగవత్ స్వరూపాలు తల్లిదండ్రులు. కాబట్టి సఖ్యం. మరుత్వంతం సఖ్యాయ హవామహే. ఆత్మ నివేదనం. భర్గో దేవస్య ధీమహి అంటాం. అందరూ వింటారు ఇది. భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఆ భర్గో దేవస్య ధీమహి అనేది ఋగ్వేదంలోని 3rd చాప్టర్ లో ఉన్నటువంటి 62వ తత్వం. పరాత్పరుని తేజమును ధ్యానిస్తున్నాం. భర్గో దేవస్య ధీమహి అంటే ఆ స్వామి వారి యొక్క తేజమును ధ్యానిస్తున్నాం మనం. ఈ యొక్క వేదాంత తత్వం భాగవతంలో భక్తి తత్వం వేదోక్తమైనది. వేదాలలో చెప్పబడినటువంటి రెఫరెన్సెస్ ఇప్పుడు నేను చెప్పింది. కూర్చుని ఒక పెన్ను బుక్కు పెట్టుకుని ఏదో రాసింది కాదు. వేద తత్వం విలక్షణంగా విశేషంగా ప్రస్ఫుటించబడినటువంటి తత్వం గ్రంథం భాగవతం. భారతకర్త భాగవత ప్రవక్త వేదవ్యాస మహర్షియే భారత కథలో చివరి ఘట్టం శ్రీకృష్ణ నిర్యాణం, భాగవతంలో ప్రారంభ ఘట్టం శ్రీకృష్ణ నిర్యాణం. కంపారిజన్ చూడండి రెండు. భాగవతంలో చివరి ఘట్టం శ్రీకృష్ణ నిర్యాణం భారతంలో. భాగవతంలో ప్రారంభ ఘట్టం మొదటి క్యాంటోనే శ్రీకృష్ణ నిర్యాణంతో ప్రారంభమవుతుంది. ఆదిజుడైన బ్రహ్మ ఉదయంబున కాస్పదమైన వాడు, వేదాది సమస్త వాంగ్మయములందు ప్రశంసితుడైన వాడు, లోకాది త్రిలోక పూజ్యుడని ఆత్మ నెరింగి పితామహుండు, దామోదరు చెప్పి పూజ్యుడని యుక్తమకాకిది ఏమి దోషమే. శ్రీకృష్ణుని పరాత్పరుడిగా స్తుతించాడు ధర్మరాజు. ఎక్కడయ్యా? సభాపర్వంలో. పార్థసారథిగా ఉన్న శ్రీకృష్ణుడు భీష్ముని పైకి చక్రం పట్టి సంహరించేందుకు దుమికినప్పుడు భీష్ముడు కూడా అదే విధంగా స్తుతించాడు. అందరికీ విశేషంగా తెలిసినది విష్ణు సహస్రనామం. విష్ణు సహస్రనామం భారతంలో ఏకదేశమే. అంతేకాక అవతార తత్వానికి మూలకండమైనటువంటి భగవద్గీత భారతంలో అంతర్భాగం. విష్ణు సహస్రనామం భారతం, భాగవతం. భగవద్గీతకు భాష్యం భాగవతం. భాగవతం అవతరణ గురించి హృదయంగమమైనటువంటి ఒక కథ ఉంది. దాతవు భారత శృతి విధాతవు, వేద పదార్థ చాత విజ్ఞాతవు. భారత భూమిలో యుగ యుగాంతరాల నుండి భాగవతం చదివే సహృదయులందరికీ కూడా, కోటాను కోట్ల మంది సనాతన ధర్మాన్ని పాటించేటువంటి భక్తులందరికీ కూడా పరమ శాంతిని కలిగించేది భాగవతం. ఈ కథాంశం చాలా సార్లు చెప్పాను నేను. వ్యాస ప్రోక్తమైనటువంటి భాగవతం పరీక్షిత్తుకు చెప్పింది ఎవరమ్మా? సుఖ మహర్షి. సుఖ మహర్షి ఎటువంటి వాడంటే, ఒక నదిలో అప్సరసలందరూ స్నానం చేస్తూ ఉంటే ఆయన పక్క నుంచి పెడుతున్నాడు 16 ఏళ్ల బాలు యువకుడు. సుఖ మహర్షి పెడుతూ ఉంటే పాపం వారెవ్వరూ కూడా చీరలు ధరించలేదు. కానీ వ్యాస మహర్షి అటు నుంచి పెడుతుంటే ఒక్కొక్క చీరలు ధరించారట వారు. 7 రోజులలో ప్రాయోపవేశ దీక్షితుడే మృత్యు నిరీక్షణలో ఉన్నటువంటి సుకుడు పరీక్షిత్ మహారాజ్ మోక్ష ప్రాప్తి కొరకు భాగవతం గాథను సుఖ మహర్షి ద్వారా విన్నాడు. సనాతన భారతీయ సంప్రదాయానుసారం వేదవ్యాస మహర్షి సుమారు 3000 సంవత్సరాలకు ముందు వరకు జీవించినవాడు. ఆ పంచమ వేదం భారతం కూడా అప్పుడే పుట్టింది. మనం భగవద్గీత 5000 సంవత్సరాలు అనుకుంటాం. భాగవతం కూడా సుమారు అదే పీరియడ్ లో.
5000 సంవత్సరాలకు ముందే చరిత్ర ఉదయానికి పూర్వమే భాగవత భక్తి వేదాంతం తెలిసింది. ఈ భాగవతం అనేటువంటి దాని గురించి విశేషంగా మనం భక్తి తత్వంతో ఉన్నటువంటి మనమంతా అందున పోతన భాగవతం హరికిచ్చి చెప్పే పునర్జన్మంబు లేకుండుటకై ఎందుకు చేశాడు పోతన తెలుగులో భాగవతాన్ని అంటే పునర్జన్మ లేకుండా చేసుకోవడానికి, అంటే ముక్తిని సాధించడానికి. కాబట్టి ఈ భాగవతం విశేషం తెలుసుకుని అనేకమైనటువంటి శ్లోకాలు అలవైకుంఠపురంబులో అలవిలో ఆమూల సౌధంబులో. ఇప్పుడు అలవైకుంఠపురం అనగానే ఒక సినిమా గుర్తొస్తుంది అందరికి. అదే పోతన గారి శ్లోకం ఎక్కడుందమ్మా, ఏ క్యాంటోలో ఉందంటే అసలు పోతన ఉన్నారా, భాగవతం ఉందా, క్యాంటో ఉందా? ఎందుకంటే మన హిస్టరీలో కూడా లేదు, అది దురదృష్టం. భారతదేశం భారతదేశం భారతదేశం, అసలు భారతదేశం భరతుని వల్ల వచ్చిందని హిస్టరీ బుక్స్ లో లేదు. మందార మకరంద మాధుర్యమున పోలు మధుపంబువోవునే మదనములకు. ఇటువంటి ఆణి ముత్యాల వంటి శ్లోకాలు భాగవతంలో ఉన్నాయి మనకి. కాబట్టి ఇంతింతై వటుడింతై మరుగుతానింతై అభోవీధిపై అంతై తోయద మండలాక్రమణ కల్లంతై ప్రభారాశిపై అంతై చంద్రునికంతయే ధ్రువునిపై అంతై మహర్బాటిపై అంతై. ఇప్పుడు వామనావతారం త్రివిక్రమావతారంలో మనోనేత్రంతో చూసి పోతన గాని వేదవ్యాసుడు గాని రచించినటువంటి రచనలు అవన్నీ వారు చూశారు. త్రివిక్రమావతారం అంటాం. త్రివిక్రముడు అంటే ఇంతింతై వటుడింతై మరియు తానింతై అభోవీధిపై అంతై తోయద మండల అగ్రమున కందంతై. ఇక ఆకాశాన్ని దాటిపోయింది. ప్రభారాశిపై అంతై చంద్రునికంతయై ధ్రువునిపై అంతై మహర్వాటిపై అంతై. చంద్రుడు ధ్రువుడు స్పెసిఫిక్ గా మెన్షన్ చేస్తున్నారు. ఆ మనోనేత్ర దాని ద్వారా చెప్పినటువంటి విశేష భక్తి తత్వంతో ఉన్నటువంటి ఆ శ్లోకాలు ఇందుగలడందు లేడని కలడు కలండనెడు వాడు కలడో లేడో. ప్రహ్లాద ఉపాఖ్యానం గాని అంబరీషోపాఖ్యానం గాని విశేషమైనటువంటి తత్వంతో ఉన్నటువంటి ఈ భాగవతంలోని ప్రతి కథాంశము అత్యద్భుతమే. శ్రీ కైవల్య పదంబు చేరుటకునే. శ్రీ కైవల్య పదము అంటే స్వామి వారి యొక్క దివ్య ధామాన్ని చేరడానికి మన ముక్తి మార్గం కింద భాగవతాన్ని ఎంచుకుంటున్నాం. అటువంటి భాగవతాన్ని మనమంతా కూడా విశేషమైనటువంటి తత్వంతో అర్చిస్తూ పూజిస్తూ తరిస్తూ ఈ మార్గశిర మాసంలో భగవత్ తత్వంలో ఉన్నటువంటి విశేషమైనటువంటి ఆ పోతనామాత్యునిచే రచించబడినటువంటి భాగవతంతో పాటు వ్యాస మహర్షిచే రచించబడుతున్నటువంటి భాగవతాన్ని కూడా మనం సమస్థితిలో అవగాహన చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఈ యొక్క కార్యక్రమాలను చేస్తున్నాం. ఇక్కడ విశేషంగా ఆ తాపసులు ఇట్లని వినీతుం విజ్ఞాన ఫలిత నిఖిల పురాణ ప్రాతులు ఉత హరిగుణ సంఘాతం సూతుం నితాంత కరుణోపేతుం. సౌనకాది మునులంతా సూత మహామునిని, శ్రీమద్ నారాయణుని సద్గుణ సమూహాన్ని సంకీర్తించేవాడు అయినటువంటి సూత మహామునిని అడిగారట. ఏమని? బ్రహ్మాండాది పురాణాలు చెప్పావయ్యా, అవి చెప్పావు, ఇవి చెప్పావు, ఇక భారతం ఎప్పుడు మాకు అసలు తత్వం, శాశ్వతమైన కళ్యాణాన్ని, శాశ్వతమైన శోభను, శాశ్వతమైన శుభాలను కలిగించేది ఏది? పరమార్థం అంతా తెలియాలి అంటే ఇంకా అంటున్నారట వాళ్ళు, కలియుగంలో మానవులందరూ సోమరిపోతులు, మందబుద్ధులు, మందభాగ్యులు, అల్పాయుష్కులు, నానా విధాలైన భయంకర వ్యాధులు. ఇప్పుడు ఈ కరోనా 2020లో వస్తుందని, లేదా 1920s లో ఎప్పుడో ప్లేగ్ వస్తుందని అలసులు, మందబుద్ధియుతు, అల్పతరాయువు, ఉగ్ర రోగ సంకలితులు, మందభాగ్యులు, సుకర్మము లెబ్బియు చేయచాలరు ఈ కలియుగమందు మానవులు.
నానా విధాలైన భయంకర వ్యాధులు పట్టి పీడిస్తాయని చెప్పి వాళ్ళు అప్పుడు అనుకుంటున్నారు సూత మహాముని సౌనకాది మునులు. అందువల్ల ఏది వారి ఆత్మలకు శాంతిని ప్రసాదించడంతో అటువంటి మార్గాన్ని అనుగ్రహించు అని చెప్తూ ఉండగా భాగవతం విశేషం ఏమిటి? ఎవ్వని అవతారమెల్ల భూతములకు సుఖమును వృద్ధియు సురిది చేయు ఎవ్వని శుభనామమే పొద్దు నుడువంగ సంసార బంధంబు సంసిపోవు ఎవ్వని చరితంబు హృదయంబు చేపంగ భయమంది మృత్యువు పరువు పెట్టు. భగవంతుడి తత్వం ఎందుకు తెలుసుకోవాలి? మన బృంద సభ్యులు గౌరవనీయ సభ్యులు అన్నట్టు భాగవతాం కాబట్టి భాగవతం కరెక్టే. సమస్త జీవులకు ఆనందాన్ని అభివృద్ధిని అందిస్తేది, దివ్య నామాన్ని ఎల్లప్పుడూ ఉచ్చరించడం వల్ల భవబంధాలన్నీ పటాపంచలయ్యేది, పవిత్ర చరిత్రాన్ని భావించిన మాత్రం చేతనే మృత్యు దేవత భయపడి పారిపోతుందో, ఏ మహానుభావుని చరణాలను సమాశ్రయించి శాంతి మార్గాన్ని సమస్తమైనటువంటి యోగ పుంగంలో సాధించారో, ఏ వాసుదేవుని కథలన్నీ వినాలని మనమంతా ముచ్చట పడుతున్నామో, ఆ విశేషమైనటువంటి వాసుదేవుని కథలను తెలిపేదే భాగవతం. భూషణములు వానికి అవశోషణములు మృత్యు చిత్త భీషణములు వృత్తోషణములు కళ్యాణ విశేషణములు హరి గుణోపచిత భాషణములు. శ్రీహరి గుణ సంకీర్తన అంటే ఎటువంటిది? మార్గశిర మాసం శ్రీహరి నామాన్ని స్మరించాలి మనం. ఆ నామం ఎటువంటిదయ్యా? ఎంతో విశేషమైనటువంటి విష్ణు తత్వాన్ని తెలుసుకుంటున్నాం మనం. ఆ విష్ణు తత్వంలో ఉన్న మహిమ ఏమిటంటే, కామిడై పారి తెల్చే కాగిడి వెన్నెలలోన చేమ పువ్వు కడియాల చేయి పెట్టి చీమ కుట్టెనని తన చెక్కిట కన్నీరు జారా వేమరువా పువ్వు వాని వెట్టు వెట్టరే. ముద్దులాడుతూ వస్తున్నాడు గోపాల బాలుడు వాసుదేవుడు. శ్రీహరి గుణ సంకీర్తనలన్నీ కూడా సకల పాప పరిహారాలట. ఒకటే నామం, నారాయణ 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 నారాయణ. మృత్యుదేవతకు భయంకరాలు, భక్త హృదయాలకు సంతోషకరాలు, నిత్య కళ్యాణకరాలు. కలిదోష పరిహారం జరుగుతుంది, మలినాలు పటాపంచలవుతాయి. పుణ్యలోకాలు కోరేవాడు ఎవడు ఆసక్తితో వినకుండా ఉండగలడు? నర గోవింద కథా సుధారస మహావర్షోరుధారా పరంపరలంగాక బుధేంద్ర చంద్ర ఇతరోపాయానురక్తిం ప్రవిస్తర దుర్దాంత దురంత దుస్సహ. ఎటువంటిదయ్యా? అత్యంత విస్తరము, దుర్దాంతము, దురంతము, దుస్సహము అయి అనేక జన్మల నుంచి అతిశయించి మనం ఏ విధంగా ఉన్నామో చూడండి. మన యొక్క పాపము అత్యంత విస్తారంట. విస్తార దుర్దాంత దురంత దుస్సహ జను సంభావితానేక. విస్తారము, దుస్తరము అంటే భేదించలేని, దుర్దాంతము దుర్దశను ఇచ్చేది, దుస్సహము భరింపలేని, అనేక జన్మల నుంచి అతిశయించి అంటే పేరుకుని అంతటా వ్యాపించి దాట శక్యము కానిది, గంభీరము కఠోరము అయిన కల్మషం అనేటువంటి కారు చిచ్చు మహాభయంకరంగా ఉంది. గంభీరము కఠోరము మనం జన్మల నుంచి తెచ్చుకున్నదంతా దాని యొక్క అడ్జెక్టివ్స్ లో చెప్తున్నాం, అంటే విశేషణ పదాలు అంటాం. మన పాపం ఎంత గొప్పగా ఉందంటే చూడండి, ఆ పదాలు మళ్ళీ చెప్తా. ప్రవిస్తర దుర్దాంత దురంత దుస్త జను సంభావిత అనేక తుస్తర గంభీర కఠోర కల్మష కన దావానలం బారువే. ఈ దావానలం కారు చిచ్చు ఎంత భయంకరంగా ఉందంటే కొన్ని జన్మల నుంచి పేరుకుపోయింది అది.
ఇప్పుడు డంప్ యార్డ్స్ చూస్తాం మనం మున్సిపాలిటీ వాళ్ళని. చెత్త వేసిందే వేస్తూ ఉంటారు కాలనీల వాళ్ళ చెత్త అంతా. అబ్బో! అన్‌బేరబుల్ అండి. డంప్ యార్డ్స్ తీసేయాలండి. తీసేస్తారండి. ఊరు బయట పెడతారు. మళ్ళీ అక్కడ ఇంకో కాలనీ తయారవుతుంది. ఎక్కడేస్తారు? డంప్ యార్డ్ ఎక్కడో ఒకటి ఉండాల్సిందే గదా! ప్రాక్టికల్‌గా అడ్మినిస్ట్రేటివ్ పరంగా చూస్తే ఎక్కడ డంప్ యార్డ్ ఉంటే దాని చుట్టూ కాలనీలు తయారవుతాయి. మళ్ళీ డంప్ యార్డ్ మారిన చోట మళ్ళీ కాలనీలొస్తాయి. బట్ డంప్ యార్డ్ కాన్సెప్ట్ చూసుకుంటే అబ్బో! చాలా అన్‌బేరబుల్ అండి. అబ్బబ్బబ్బబ్బో! అది అన్‌బేరబుల్ కాదు స్వామి. ఇది అన్‌బేరబుల్. అత్యంత విస్తరము, దుస్తరము, దుర్దాంతము, దురంతము, దుస్సహము అనేకల జన్మల నుంచి అతిశయించి పేరుకుపోయి అంతటా వ్యాపించి దాట శక్యము కాని కార్చిచ్చులో ఉన్నాం మనమంతా. దీన్ని ఆర్పివేయాలి. కార్చిచ్చుని చల్లబరచాలి. ఎలా చేస్తాం? మన ప్రయత్నం ఒకటే. ఇంద్రియ తృప్తి కొరకు పాటుపడుతున్నాం. రజోగుణ భరితమైనటువంటి ప్రవర్తన చేస్తాం. ఈరోజు భగవద్గీత క్లాస్ చదువుతాం. ఇస్కాన్ మంగళూరు వారు పాపం సర్టిఫికెట్ ఇస్తారు. కథం దాన్ని లోపల పెడతాం. అయిపోయింది. ఇక మళ్ళీ తర్వాత అసలు భగవద్గీత లేదు, భాగవతం లేదు, ఏమి. కానీ విశేషం ఏమిటంటే ఈ బృంద సభ్యులందరూ కూడా భగవద్గీత, భాగవతం, విష్ణు తత్వం తెలుసుకునేందుకు ఉద్యుక్తులై ఆ మహామహిమాన్వితమైనటువంటి భక్తి తత్వంతో ఉన్నారు. అంతా విష్ణు యొక్క కృప ఈ బృంద సభ్యులందరి మీద ఉందనేటువంటిది నిరూపణ, నిర్ధారణ అవుతోంది. ఎందుకంటే ఆ చింతన కలగడమే అదృష్టం. ఎందుకంటే భావము లోన బాహ్యమునందున గోవింద గోవింద అని కొలువవో మనసా. భావంలో బాహ్యంలో స్వామి ఉన్నాడనేటువంటి తత్వాన్ని తెలుసుకుని అలవర్చుకుని ఈ యొక్క భగవత్ తత్వాన్ని తెలుసుకోవాలనేటువంటి విశేషంతో పాల్గొంటున్నటువంటి భక్తులందరికీ మరొక్క మారు నమస్కారాలు చెప్పుకుంటూ, ఈ యొక్క కార్చిచ్చును చల్లార్చపరిచేది ఏదయ్యా అంటే పోతన చెప్పినట్టు ఆనంద నందనుని కథా సుధారసం. నాద సుధా రసం బిలను నరకృతాయేర. త్యాగరాజస్వామి అంటారు నాద సుధారసం. నాదము అంటే ఓంకారము, ప్రణవనాదము, సంకీర్తన. ఆ యొక్క నందనందనుని నందనందన గోపాల నవనీత చోరా గోపాల యశోదానందన గోపాల మురళీలోల గోపాల. ఆ నందనందనుని కథా సుధారసంతో నిండినటువంటి బ్రహ్మాండమైన వర్షధారా పరంపరలు తప్ప మరొక్క మార్గం లేదయ్యా. ఏదో ఇంకొక మార్గంలో ఈ ఘోర అఘ కాననాలను మనం దహించగలము అని అనుకుంటే అంతకంటే మూర్ఖుడు ఇంకోడు ఉండడు. భయంకర పాపాలని అరణ్యాలను భస్మీపటలం చేయాలి. ఇప్పుడు పాపాలు చేశాం, కొన్ని తెలిసి కొన్ని తెలియక. శ్రీహరి నామ సంకీర్తనలనే దావాగ్ని జ్వాలలు కావాలి ఈ అరణ్యాలను భస్మీపటలం చేయడానికి. మనకు సంసార దుఃఖాలు ఉన్నాయి, ప్రతి వాడికి ఉన్నాయి, అందరికీ ఏదో ఒక బాధ. బాధ లేని తత్వమే లేదు. ఏ తీరుగనను దయచూచెదవో ఇనవంశోత్తమ రామా నాతరమా భవ సాగర మీదను నడినదలే క్షణ రామా. ఈ భవసాగరాన్ని ఈదడం నా తరం అవుతుందా తండ్రి అని ప్రార్థిస్తున్నాం. సంసార దుఃఖాలనే మేఘాలను పారత్రోలాలంటే వాసుదేవ సందర్శనం అనేటువంటి ఆ యొక్క గాలి సమూహం కావాలని, పరితాపాలనే కరి సమూహాన్ని సంహరించాలంటే ఒకే ఒక సింహం చేయగలదని, అది శ్రీమన్నారాయణ యొక్క నామధ్యానం. హరిషడ్వర్గాలు ఉన్నాయి. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలనేటువంటి అంధకార సమూహాలను పటాపంచలు చేయాలంటే హరిస్మరణమే సూర్యకాంతి. ఈ సంసార సముద్రాన్ని దాటించగలిగేటువంటి తేప ఏదయ్యా? నారాయణ నారాయణ నారాయణ
విష్ణుదేవు భక్తి అనేటువంటి నావ మాత్రమే, ఆ తేప మాత్రమే అనేది అర్థం చేసుకోవాలి. మాయా మానుషధారి శరీరం ధరించి బలరామునితో కూడి మానవ అతీతములైనటువంటి మహావీర కృత్యాలు చేశాడు కాబట్టి శ్రీకృష్ణుడు వాసుదేవుడు, జనార్దనుడు, దామోదరుడు, మధుసూదనుడు విష్ణు క్షేత్రమైనటువంటి నైమిషారణ్యంలో ఒకానొక యజ్ఞం, దీర్ఘసత్రం అనేటువంటి యజ్ఞంతో ప్రారంభించి ఈ హరి కథలన్నీ వాడు చెప్పుకున్నారు. మార్గశిర మాసంలో హరి కథం యొక్క ఆ విశేష తత్వాన్ని తెలుసుకుంటున్నాం. హరి కథ అంటే ఏమిటి, భగవత్ తత్వం అంటే ఏమిటి, భాగవతం అంటే ఏమిటి. ఆధారహీనమై ఎప్పుడైతే ఈ యొక్క సనాతన ధర్మం ఇబ్బంది పడుతూ ఉంటుందో అప్పుడప్పుడు భగవంతుడు తన యొక్క విశేషమైనటువంటి అవతార మహిమలతో, తన వాక్కులతో మంగళప్రదమైనట్టు. ఎప్పుడు చూడండి, చాలా మంది ఒకటి అడుగుతూ ఉంటారు, ఇతర ధర్మాలు బాగా వ్యాపిస్తున్నాయి మన మధ్య. నాయనా, హంసలు కొన్ని ఉంటాయి, కాకులు చాలా ఉంటాయండి. కాబట్టి సనాతన ధర్మం ఆది మధ్యాంతరహితుడి యొక్క తత్వం ఇది. దీనికి అంతం అనేది ఉండదు. కపిలాలు కొన్ని కోట్లు ఉంటాయి, విశేషంగా చిలుకలు కొన్ని ఉంటాయి, కోయిలలు కొన్ని ఉంటాయి. సంఖ్య బట్టి చూడకండి, తత్వం బట్టి గ్రహించండి. సద్గుణ సాంద్రులైనటువంటి సౌనకాది మునులు, రోమహర్షుని కుమారుడైనటువంటి ఆ యొక్క సూత మహాముని చెప్తున్నటువంటి భాగవతాన్ని తెలుసుకోవడానికి ఉత్సుకులై ఆత్మతత్వం ఆ భారతీదేవికి నమస్కరించుకుని వ్యాసుల వారి యొక్క విశేషమైనటువంటి కుమారుడు సుఖ మహర్షి చెప్పినటువంటి ఆ వేద విజ్ఞాన సారాన్ని గ్రహించడానికి ఉద్యుక్తులైనప్పుడు సూతుడు ఈ విధంగా అన్నాడట. ఏమనంటే, సమస్త విశ్వానికి శ్రేయోదాయకమైన పరమార్థాన్ని చెప్పమని మీరంతా అడిగారయ్యా. ఆ తత్వం ఏమిటంటే, గోవిందుని యందు సమర్పితమైన భక్తి యోగం వల్ల ఏమి కలుగుతుంది? మాతాజీ గోవింద గోవింద దామోదర దామోదర అనమంటున్నారు. ఏమొస్తుంది మాతాజీ? ఆ టైంలో కొంచెం ప్రొడక్టివ్ వర్క్ చేయగలం. దిస్ ఇస్ టోటల్లీ అన్ప్రొడక్టివ్. టోటల్లీ అన్ప్రొడక్టివ్. అన్ప్రొడక్టివ్ కాదుగా అనలేము, దేవుడు అంటే భయం కాబట్టి. మళ్ళీ ఏమిటి ఉపయోగం అనేటువంటి క్వశ్చన్ వస్తుంది. కైవల్యమే గమ్యస్థానమైన పరమధర్మానికి ఫలం కనపడుతూ వినపడుతూ ఉన్న ప్రాపంచిక సుఖం కానే కాదు. ధర్మాన్ని అతిక్రమించిన అర్థానికి ఫలం కామం కాదు. విషయభోగమైన కామానికి ఫలం ఇంద్రియ సంతృప్తి కాదు. జీవించి ఉన్నంత వరకే ఈ కోరిక, కామము. కాబట్టి తత్వవేత్తలైన వారు ఏమి చేస్తారంటే, ఈ బ్రహ్మము, పరమాత్మ, భగవంతుడు, ఈ బ్రహ్మతత్వాన్ని ఏ విధంగా మనం చేరుకోవాలి, భగవంతుని యొక్క దివ్య కథలను తెలుసుకుంటూ కర్మ బంధాలను నిర్మూలించే కమలాక్షుని కథలను ఆసక్తితో ఆక్రమించాలి. ఆ విశేష తత్వాన్ని తెలుసుకోవడానికి పుణ్య శ్రవణ కీర్తనుడైన పురుషోత్తముడు తన కథలు ఆలకించే భక్తుల అంతరంగాలలో ఎప్పుడూ నివసించి ఉంటాడు. అందుకే కమలాక్షు నర్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ. స్వామి యొక్క నామం పలికేటువంటి ఆ నాలుకే నాలుక, ఆ స్వామిని నమస్కరించే చేతులే చేతులట. ఇక మిగతా మనం ఏమనుకోవచ్చు, మనం పేర్లు పెట్టుకోవచ్చు. వీటిని లెగ్స్ అనుకోవచ్చు, టేబుల్, ఏదో సంథింగ్ ఎల్స్. భాగవత సేవ వల్ల అచంచల భక్తి ప్రాప్తిస్తుంది. అచంచల భక్తి వల్ల రజస్తమో గుణాలతో చెలరేగిన కామ లోభాదులకు లొంగక చిత్తం సత్వ గుణాయుతమై ప్రసన్నమవుతుంది. మనలో తత్వం, చిత్తము, మనస్సు ఇవన్నీ ఉంటాయి. అంతఃకరణ చతుష్టయం అంటాం. కామ లోభాదులకు లొంగకుండా మనం మనస్సును గట్టిగా చేసుకుని మన బుద్ధిని ఉపయోగించి బంధరహితుడైన వానికి తత్వజ్ఞానం సిద్ధించి ఈశ్వర దర్శనం ప్రాప్తిస్తుంది. కాబట్టి భగవంతునికి సమస్తము సమర్పించుకుని భక్తితో భగవత్ తత్వంతో ఉండటమే
శ్రేయోదాయకమైన మార్గాన్ని చూపించేటువంటి మార్గశిర మాసం. మార్గశిర మాసం, మార్గశీర్షం, మార్గములలో శ్రేష్టమైనది. ఏమిటా శ్రేష్టమయ్యా? భక్తి మార్గం. దేనికి తీసుకెళ్తుంది? ముక్తికి. ముక్తి కలిగితే ఏమి జరుగుతుంది? ఈ జనన మరణ చక్రము నుంచి బయటపడతాం. ఇందాక చెప్పుకున్నట్టు బాగా కట్టలు కట్టలు డప్పు యార్డ్లు చెత్త పేరుకున్నట్టు పేరుకుంది పాపం అంతా మన దగ్గర. ఎంతో తెలియదు, జన్మ జన్మల నుంచే వస్తోందా పాపం. ఒక డంపు యార్డ్కే ఇట్లా అంటాం. అసలు మన పాపం చూసుకుంటే అసలు ఇట్లా కాదు, మొత్తం కూడా మతి భ్రమిస్తుంది. కొత్తగా భయపెట్టడానికి ఇవన్నీ భయపెట్టడం కాదు స్వామి, ఇది పురాణంలో చెప్పబడింది. భగవత్ తత్వం, భగవంతుని మాట, భగవంతుని చే చెప్పబడినటువంటి మన జీవితానికి ఉపయోగపడేటువంటి మార్గదర్శకమైనటువంటి తత్వం. ఈ లోకాలను రక్షిస్తూ, సృష్టిస్తూ, అంతం చేస్తూ ఉంటాడు శ్రీహరి. అనంత సత్వగుణ సంపన్నుడైనటువంటి శ్రీహరి చరాచర ప్రపంచానికి అపార శుభాలను కలిగిస్తాడు. అందుకే ఇతడొకడే సర్వేశ్వరుడు, ఇత కమలాక్షుడు శ్రీ వెంకటేశుడు, కలికి యశోదకు కర్ణమాణికము తలచిన కరికిని తగు దిక్కు. అలా ద్రౌపదికి ఆపద్బాంధుడు ఆ యొక్క శ్రీ వాసుదేవుడు. పృథివీ వికారమైన దారువు కంటే ధూమం విశిష్టమైనది, ధూమం కంటే యజ్ఞ సాధకమైన అగ్ని విశిష్టమైనది, తమోగుణం కన్నా రజోగుణం, రజోగుణం కన్నా పరమాత్మను దర్శించే సత్వగుణం విశేషమైనది. కాబట్టి సత్వస్వరూపుడు, అధోక్షజుడు, భగవంతుడు అయినటువంటి శ్రీహరి తత్వాన్ని మనం సేవిస్తున్నాం. మనమంతా సంసార సుఖాలను వాంఛించి కొంతమందిని ప్రార్థిస్తూ ఉంటాం. ఏదో డబ్బు కావాలంటే కుబేరం, ఆరోగ్యం కావాలంటే ఇంకో దేవత, ఆ విధంగా. మోక్షప్రదాత అయినది మాత్రం వాసుదేవుడు. వేదాలు, యాగాలు, యోగాలు, క్రియలు, జ్ఞానాలు, తపస్సులు, ధర్మాలు అన్నీ కూడా. అందుకే అంట యజ్ఞకర్త, కర్త, భర్త సమస్తము త్రిగుణాతీతుడైనటువంటి భగవంతుడు. ఈ త్రిగుణాత్మకమైన నిజ మాయ వల్ల విశ్వమంతా సృష్టించి సప్త రజస్తమో గుణాలను అంగీకరించి ఒకే అగ్ని అనేక దారుఖండాలలో విరాజిల్లుతూ ఉన్నట్టు విశ్వమయుడైన పరమాత్మ ఒక్కడే తాను సృజించిన ప్రాణులందరిలో అంతర్యామి అయి ప్రకాశిస్తున్నాడు. స్వామి మనందరిలో ఉన్నాడు. అందుకే స్వామిని మనలో దర్శించి ప్రతి జీవిలోనూ దర్శించేటువంటి వాడే సమదర్శి. మనస్సు వంటి సూక్ష్మ ఇంద్రియాలతో కూడిన వాడే గుణాత్మకాలైన భావాల ద్వారా తాను సృష్టించిన ప్రాణులలో చిక్కుపడకుండా ఆయా గుణాలను అనుభవిస్తూ ఉంటాడు. ఆ పరమాత్మ విశేషమైనటువంటి తత్వం అనంతుడు, ఆది దేవుడు, వేదాంత వేద్యుడు. అనంతుడైన భగవంతుడు సమస్త భువనాలను సృష్టింపదలిచి మహదహంకారాలతో శబ్ద స్పర్శ రూప రస గంధాలతో కూడి షోడశ కళా పరిపూర్ణుడి, పృథివీ, జలం, అగ్ని, వాయువు, ఆకాశమని పంచభూతాలతో ప్రకాశమానుడి, శుద్ధ సత్వ స్వరూపుడి, సర్వేశ్వరుడి, వేల కొలది పాదాలతో, ఊరువులతో, భుజాలతో, ముఖాలతో, సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రప సభూతిం విశ్వతో వృత్వ అత్యతిష్ట దశాంగులం పురుష ఏవేదగం సర్వం యద్భూతం యచ్చ భవ్యం. అనేక వేల శిరస్సులు, చెవులు, కనులు, శిరాలతో మనం ఆ విరాట్ రూపంలో చూసాం. మనం విశ్వరూప సందర్శన యోగంలో వేలకు వేల వస్త్రాలు, భుజకీర్తులు, ఆరాలు, యోగ నిద్రాముద్రితుడై ఉంటాడు మహాసముద్ర మధ్యంలో స్వామి. క్షీరసాగర శయన చింతలో బేట వలేనా రామ క్షీరసాగర శయన. త్యాగరాజస్వామి క్షీరసాగర శయన, చింతలు పెట్ట నన్ను కాపాడవయ్యా అని చెప్పి ప్రార్థిస్తున్నాడు రాముడు. అటువంటి శ్రీమన్నారాయణ యొక్క దివ్య తత్వాన్ని తెలుసుకుంటున్నాం మనమంతా. శ్రీహరి కీర్తనం వల్ల కలిగేటువంటి లాభాలు ఏమిటి?
శుద్ధ సత్వ స్వరూపుడైనటువంటి స్వామిని తలిస్తే మనకు కలిగేటువంటి శుభాలు ఒక $100 $1000 మన అకౌంట్ లో పడతాయి కాదు. మన అకౌంట్ లో పడేది మన యొక్క జీవితానికి ముక్తి మార్గం. ఏదైతే శాశ్వతమైనది శ్రవణము, స్మరణము, ఈ రెండే చాలా ఇంపార్టెంట్. ఒక గంట సమయం ఈ ఎఫెక్ట్ జీవితంలో ప్రతి నిమిషం ఉంటుందని. ఒక గంట మీరు చేసే పూజ, పొద్దున పూట లేవగానే ఆ పూజ ఫలితం భగవంతుని యొక్క నామస్మరణ చేస్తాం మనం. రామ 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 సీత రామ రామ రామ, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఏ విధంగా కావాలన్నా స్మరించవచ్చు స్వామిని. తెలుగు వారికి బాగా ప్రఖ్యాతమైనటువంటిది గోవింద గోవింద, ఆపద ముక్కులవాడ, అనాథరక్షక, గోవింద గోవింద. గోవిందాయని నామోచారణ కొందరు చేస్తారు, వారే భాగ్యవంతులు. కాబట్టి విశేషంగా భగవత్ తత్వాన్ని, భాగవతంలోనూ ఉన్నటువంటి విశేషమైనటువంటి మహిమను మార్గశిర మాసంలో మనం తెలుసుకోవడానికి ఉద్యుక్తులవుతున్నాము. విరాట్ స్వరూపమైనటువంటి ఆదినారాయణుని దేదీప్యమైనటువంటి దివ్య రూపం శ్రీమన్నారాయణ యొక్క నాభి కమలం నుంచి ఉద్భవించాడు బ్రహ్మదేవుడు. శ్రీహరి అవయవ స్థానాల నుంచి సమస్త లోకాలు ఆవిర్భవించాయి. మనకు చెప్తున్నటువంటి తత్వంలో సమస్తమైనటువంటి లోకాలు స్వామి శరీరం నుంచి ఉద్భవించినాయి. ఆదినారాయణుడు మొదట కౌమారం అనేటువంటి స్వర్గాన్ని ఆశ్రయించి సనక సనందనాది రూపాలతో కఠోరమైనటువంటి బ్రహ్మచర్యాన్ని ఆచరించేటువంటి బ్రహ్మణ కుమారులుగా జన్మించారు. రెండవసారి యజ్ఞ వరాహదేహం. ఆ విధంగా సమస్తమైనటువంటి ఏకవింశతి అవతారాలు ఉద్భవించినాయి. ఆ ఏకవింశతి అవతారాల యొక్క విశేష తత్వాన్ని మనమంతా కూడాను తో పాటు దామోదర అనేటువంటి నామం, మధుసూదన అనేటువంటి నామం, జనార్దన అనేటువంటి నామాలు ఈ మార్గశిర మాసంలో ప్రతిరోజు కూడాను నామోచ్చారణ మనం చేస్తూ ఉంటాం. ఒక్కొక్క నామానికి ఉన్నటువంటి విశేష తత్వంతో పాటు ఆ యొక్క శ్రీరంగ గోదానాథుడు, గోదాదేవి కథాంశంతో పాటు భాగవతాన్ని మిళితం చేసుకుని మన సెషన్స్ ను ముందుకు తీసుకెళ్తూ ఉంటాము. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. ఈనాటి సెషన్ ఇక్కడితో ముగిస్తున్నా నేను. రేపటి సెషన్ లో మళ్ళీ కలుద్దాం. నిఖిత మాతాజీ, ఎనీ డౌట్స్ ఎవరైనా అడిగితే యూ కెన్ ఆస్క్ మీ. Okay, Mataji. I think there was some technical problem. 100 kante ekkuva they couldn't join, Mataji. I'm seeing the messages. What happened actually? I think 100 people kante allow cheyaledu, Mataji. Malli parallel somebody is running with the same account. This is happening, Mataji. Oh, how can it be? It doesn't happen, kada. This is my thing. Okay, anyways, I'll try to you also check it out and let me know. Sure. And help me out on that, please. Hare Krishna. Nakena evanna doubts unte oka 2 questions malli Mataji vere class ki. Lavanya Mataji. Mangamma sorry, Lakshmi Rajya Mataji wait. Mangamma Mataji cheppandi. Hare Krishna Mataji, Lavanya Mataji. Yes, Lavanya Mataji cheppandi amma. Hare Krishna. ఏం లేదు మాతాజీ, మా నాన్నగారికి ఎలా ఉందని నేను ఈజ్ నాట్ ఫైన్, అదొకటే పదం చెప్పగలను. అది మీరు మొన్న అది చాలీసా చదువుతుంటే నాకు ఒకలాంటి ఫీలింగ్ కలిగింది మాతాజీ.
అంటే ఆవేదన అట్లా చదువుతున్నారు గదా! అందుకే నేను వెంటనే మెసేజ్ పెట్టడం జరిగింది. అవునవును. ఇట్ ఈస్ అ కోరిలేషన్. దానికి ఆ రోజు హి వాస్ ఫైన్. బట్ ఓన్లీ థింగ్ వాస్ యెస్టర్‌డే ఇట్ బికేమ్ అ బిట్ సీరియస్. ఈ ఆక్సీ లెవెల్స్ బాగా ఫ్లక్చుయేట్ అయ్యి హార్ట్ బీట్ ఇబ్బందయింది. సో వి హాడ్ టు అగైన్ రీఅడ్మిట్ హిమ్ ఇన్ హాస్పిటల్. హరే కృష్ణ. మంగమ్మ మాతాజీ చెప్పండి. హరే కృష్ణ మాతాజీ. మంగమ్మ గారు ఆన్ చేయండి ఆన్. ఆన్ చేశానమ్మా. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. మళ్ళీ హాస్పిటల్ పెట్టారమ్మా? సో అంటే రీనల్ ఫెయిల్యూర్ అంటున్నారు. సో వి ఆర్ జస్ట్ ట్రైయింగ్ టు రికవర్ హిమ్. చూద్దాం ఎలా ఉంటుంది. బట్ అదే మాతాజీ మీరు క్లాసు చెప్పాలని ఊరికే టైము లేకపోయినా టైట్ షెడ్యూల్ అయినా టెన్షన్ పెట్టుకోకండమ్మా. ఎందుకంటే ముందు అది చూసుకోండి. మనసుకు ప్రశాంతతనిస్తుంది. హరే కృష్ణ. అదే అలాగైతే పర్వాలేదు మాతాజీ. మీకుగా వీళ్ళందరూ పాపం చాలా 2 రోజులు అయిపోయింది, 1 రోజు అయిపోయింది, ఇలా టైం షెడ్యూల్ ఏం లేదు మాతాజీ. అదేమి లేదు. ఇబ్బంది ఉన్న రోజుల్లో నేను ఎట్టి పరిస్థితుల్లో తీసుకోను. ఇబ్బంది లేని రోజుల్లో అదొక వంక కింద నేను చెప్పలేను. ఎందుకంటే అలాగే ఎవరు అనుకోరమ్మా మీ విషయంలో. కాదు, ఆ విషయం కాదు. అసలు నా మనసుకు అనిపించాలి కదా, ఒక యజ్ఞం టేకప్ చేసినప్పుడు యజ్ఞం కంప్లీట్ చేయాలంటే ఎట్లా ఉన్నా కూడా పరిస్థితి భగవంతుడే సహాయం చేస్తాడనేటువంటి కోరిక, ఆశ అంతే. మెయిన్ అన్ని మంచి రోజులు ఇవన్నీ మీరు చెప్పినట్టు చాలా మార్గశిర మాసం, కార్తీక మాసం ఇవన్నీ మంచి దినాలు కదా మాతాజీ. చాలా ఈ భగవంతుడి నామస్మరణ కూడా ఒక రకంగా మంచి జరుగుతుంది మీరు చెప్పినట్టు. అవును, ధన్యవాదాలు. హరే కృష్ణ. అయ్యో మెసేజ్ విన్నా నేను. చాలా ఆవేదనతో మీరు పాపం పెట్టారు. మీ యొక్క అలా చెప్పండి. ప్రార్థనలన్నీ కూడా భగవంతుడు ఇబ్బంది లేకుండా మాకు సహాయం చేయాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ అమ్మా, చెప్పండి అమ్మా. అదే విషయం తెలుసుకోవడానికి మాట్లాడుతున్నాను. ఇవాళ మార్గశిర మాసం స్టార్ట్ అయింది కాబట్టి హరిని గురించి కూడా మనం ధ్యానం చేసుకున్నాము. భగవంతుడు చల్లగా చూడాలని ప్రార్థిస్తున్నాను మాతాజీ. ధైర్యాన్ని. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఆక్సీ లెవెల్స్ తో పాటు క్రియాటినిన్ లెవెల్స్ బాగా పెరిగిపోయినాయి. సో దట్ వాజ్ అ వరీ. క్రియాటినిన్ బాగా పెరిగిపోయింది. శ్రీనివాసులు ప్రభు గారు అన్మ్యూట్ చేసుకోండి ప్రభు. శ్రీనివాసులు ప్రభు. మాతాజీ. హరి బోల్ ప్రభు. నేను మురళీ గారితో టచ్ లో ఉన్నాను. మాతాజీ ఎంత ఉంది మాతాజీ క్రియాటిన్? 7.2. అయ్యో. అదే మరి నిన్నంతా మాకు. అయ్యో మాతాజీ, అది క్రియాటిన్ అయితే సార్ బాగా కొంత చెప్పారు. నేను టచ్ లో ఉన్నాను ప్రభుతో. చెప్పారు. అందుకే మీకు కూడా ధన్యవాదాలు. అయ్యో మాతాజీ, మిమ్మల్ని నాకు అసలు ఆ స్థితిలో నాకు చూడడానికి కూడా కాదు. ఎందుకంటే మీరు ఎప్పుడు ప్రశాంతంగా ఏమంటారు చూడు, ఇప్పుడు ఎట్లున్నారో అలా ఉండాలనేదే మా కోరిక. అంతే, ఇంకా అంతే. కృష్ణుడు అలాగే నిలబెట్టాలని కోరుకుంటున్నా. ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభు. అంతా ఆ సర్వేశ్వరుడే ఉన్నాడు మాతాజీ. హరే కృష్ణ. I think there are no more doubts. అరుంధతి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. భగవంతుడు మీ చల్లని చూపులు మీ మీద ఎప్పుడు ప్రకటించాలని కోరుకుంటూ మాతాజీ. హరే కృష్ణ. మంగళ కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనుజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామల మూర్తే పుంసా మోహన రూపాయ పుణ్య శ్లోకాయ మంగళం. శ్రేయకాంతాయ కళ్యాణ నిధే నిధేయతినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. లక్ష్మీ విగ్రమాడుక శుభ్రో విగ్రమ చక్షుషే సర్వలోకానాం వెంకటేశాయ మంగళం. శ్రీ వెంకటాద్రి శృంగాంధ్ర మంగళాభరణాంగ్రే మంగళానాం నివాసాయ శ్రీనివాసాయ మంగళం. సర్వావయవ సౌందర్య సంపదా సర్వచేతాం సదా సమ్మోహనాయాస్తు వెంకటేశాయ మంగళం. నిత్యాయ నిరవధ్యాయ సచ్చానంద చిరాత్మని సర్వాంతరాత్మని శ్రీ వెంకటేశాయ మంగళం. సత సర్వవిదే సర్వశక్తియ సర్వశేషినే సులభాయ సుశీలాయ వెంకటేశాయ మంగళం. పరస్మై బ్రహ్మణే పూర్ణ కామాయ పరమాత్మే
प्रेञ्जे परतत्वाय वेङ्कटेशाय मङ्गलम् आकालतत्त्वमशान्तमात्मनाम् अनुपश्यताम् अतृप्तमतरूपाय वेङ्कटेशाय मङ्गलम् प्रायस्व चरणौ पुंसां शरण्यत्वेन पाणिना कृपया दिस्ते श्रीमद्वेङ्कटेशाय मङ्गलम् दयामृततरङ्गिन्या तरङ्गैर्वतीतरे अपाङ्गै सिंचते विष्णु वेङ्कटेशाय मङ्गलम् तद्भूषाम्बरहीतीनां सुषमावहमूर्ते सर्वार्थसमनायास्तु वेङ्कटेशाय मङ्गलम् श्रीवैकुण्ठविरक्ताय त्वं पुष्करिणी तटे रमया रममाणाय वेङ्कटेशाय मङ्गलम् श्रीमत्सुन्दरजामाक्षु मुनिमानसवासिने सर्वलोकनिवासाय श्रीनिवासाय मङ्गलम् मङ्गलाशासनकरे मदाचार्य पुरोगमैः सर्वैश्च पूर्वैराचार्ये तत्त्वशास्त्र मङ्गलमकटाद्रि सम्मत्स्थानं ब्रह्माण्डे नास्ति किञ्चन वेङ्कटेश समो देवो न भूतो न भविष्यति श्रीवेङ्कटाचलादिकं श्रियाधास्य वक्षणं कृतयत्र मन्दारं श्रीनिवासमहम्मति हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे ओम नमो भगवते वासुदेवाय धन्यवाद हरे कृष्णा कृष्ण कृष्ण हरे राम 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 हरे हरे ओम नमो भगवते वासुदेवाय ధన్యవాదాలు అరుంధతి మాతాజీ, ధన్యవాదాలు నిఖిత మాతాజీ. రేపు విశేషంగా మనం ఒక 2 స్పెషల్ అంటే ఇవాళ కొంచెం సమయాభావం వల్ల నేను ప్రజెంట్ చేయలేకపోయాను. 2 ఇంపార్టెంట్ వీడియోస్ ఉన్నాయి. వాటితో పాటు మనం ఈ భాగవతాన్ని అవగాహన చేసుకునేటువంటి యజ్ఞాన్ని ముందుకు తీసుకెళ్దాము. హరే కృష్ణ. థ్యాంక్ యూ నిఖిత. హరే కృష్ణ మాతాజీ. శుభరాత్రి మాతాజీ. భగవద్గీత జాయిన్ అవ్వదలుచుకున్న వారు జాయిన్ అవ్వచ్చు. ఈ రోజు సెషన్ తీసుకుంటున్నాను. హరే కృష్ణ. ధన్యవాదాలు. శుభరాత్రి.